జై శ్రీమన్నారాయణ. బ్రాహ్మణోత్తములంతా రామచంద్రుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎన్నో రకమైనటువంటి విషయాలన్నీ కూడా రాముడికి విన్నవిస్తూ ఉన్నారు. రాముడిని వెనక్కి తీసుకొని రావటము కోసము ప్రయత్నము జరుగుతూనే ఉంది. అయినా రాముడు వెనక్కి రావటము లేదు. ఆ మహానుభావులంతా ఆశ్చర్యపడుతూ ఉన్నారు రాముడిలో ఉండేటటువంటి ధర్మ నిష్ఠను చూసి. అయినా ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చెబుతూ ఉన్నారు, రామా ఎండలో నడుస్తున్నావు నాయనా, రామా రా, మేమంతా వాజపేయ యాగములు చేస్తే మాకు వచ్చినటువంటి గొడుగులతో నీకు నీడను కలిగిస్తాము రామా. ఓ రామా, ఇప్పటి వరకు మా బుద్ధులన్నీ కూడా వేదమంత్ర పఠనము మీదే ఉన్నాయి. ఇప్పుడు ఆ బుద్ధులు అన్నీ కూడా వేద మంత్రములని వదిలేసి నిన్నే అనుసరిస్తూ ఉన్నాయి నాయనా రామా. మాకు వేదము తప్ప మరొక్క ధనము లేనే లేదు. వేదమే మాకు ధనం. ఇప్పుడు ఆ వేదము వేదముని అనుసరించవలసినటువంటి బుద్ధులన్నీ నిన్ను అనుసరిస్తున్నాయి కనుక నువ్వే మాకు ధనము. రామా, నువ్వు ధర్మపరాయణుడివే కదా నాయనా రామా. మరి బ్రాహ్మణులమైనటువంటి, వృద్ధులమైనటువంటి, పెద్దలమైనటువంటి మేము ఇంతగా ప్రార్థన చేస్తున్నప్పటికీ మా ప్రార్థనను ధిక్కరించి నువ్వు వెళ్ళిపోతూ ఉన్నావు కదా. ఇది ధర్మధిక్కారము కాదా నాయనా రామా. నువ్వే ఈ రకంగా ప్రవర్తిస్తే ఇంకా ధర్మము ఎక్కడ నిలుస్తుందయ్యా ఈ భూమి మీద. రామా, చూడొక్కసారి, నీ తల వెంట్రుకలన్నీ కూడా తెల్లబడిపోయినాయి. భూమి మీద ఉండేటటువంటి దుమ్ము పడి నీ తల వెంట్రుకలన్నీ తెల్లబడ్డాయి నాయనా. రామా, నువ్వు పడేటటువంటి ఈ కష్టాలను మేము భరించలేకపోతున్నాము. రామా, నీకు సాష్టాంగ ప్రణామము చేస్తున్నాము. వెనక్కి రావా నాయనా రామా. మేమంతా యజ్ఞాలు చెయ్యాలి. ఇప్పుడు నువ్వు రాకపోతే యజ్ఞాలు జరగవు. భక్తిమంతి భూతాని జంగమాని చ. స్థావర జంగమాలు అన్నీ కూడా, సకల ప్రాణులన్నీ కూడా నీ మీద ప్రేమతో వెనక్కి రండి అని ప్రార్థన చేస్తున్నాయి రామా. అవి మీతో రాలేకపోతున్నాయి రామా. చెట్లన్నీ కూడా మీతో రాలేక తాము అటు ఇటు ఊగుతూ ఆక్రందనలు చేస్తున్నాయి రామా. సర్వభూత దయ కలవాడివి కదా నాయనా రామా, వెనక్కిరా అంటూ ఈ రకంగా వయోవృద్ధులైనటువంటి వారు, జ్ఞానవృద్ధులైనటువంటి వారందరూ కూడా ఆక్రోశిస్తూ ఉన్నారు. ఈ లోపున రథము తమసా నదీ తీరము దాకా రానే వచ్చింది. ఆ నదీ తీరములో సుమంత్రుడు రథాన్ని ఆపి గుర్రాలను విడిపించి గుర్రాలకు నీళ్లు త్రాగిస్తూ నీళ్లతో ఆ గుర్రములని కడిగి పచ్చిక మేతలన్నీ కూడా ఆ గుర్రములకి తినిపిస్తూ ఉన్నాడు సుమంత్రుడు. సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి, సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం.
రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ హే హే సీతారామ హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా,
నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.